ఇలా మనం ఓ సినిమా గురించి అన్బయాస్డ్గా మాట్లాడుకుందాం. అన్బయాస్డ్గా అంటే మా ఊరోడు, మా కులపోడు, లేకపోతే లాస్ట్ సినిమా సూపర్ తీసిండు, హైలైట్ సినిమాలు తీస్తాడు, ఇట్లాంటి ముచ్చట్లేం లేకుండా ప్యూర్లీ సినిమా గురించే మాట్లాడుకుందాం. మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు కీడాకోలా. సినిమా తీయాలంటే ముందు పేపర్ మీద పెన్ను పెట్టి ఏదో ఒకటి రాయాలి కదా, ముందు దాని గురించే మాట్లాడదాం. ఈ కథని తరుణ్ భాస్కర్ ఇంకో ముగ్గురితోటి కలిసి ఒక్కొక్క పాత్రకి ఒక లోపమో, మోటివేషనో, లేకపోతే ఒక కోరికనో ఇట్లాంటివి సెట్ చేసి వీళ్ళందరినీ ఒకటే సెట్టింగ్లో పెట్టి వీళ్ళందరికీ ఒక కామన్ గోల్ క్రియేట్ చేసి వాళ్ళందరూ దాన్ని ఎమ్మటపడి లాస్ట్కి ఎవడెవడు ఎక్కడెక్కడ ల్యాండ్ అయ్యిండు అనేది చూపించిండు. కథ రాసుడైతే అయిపోయింది, ఇప్పుడు చేసేటోడు కావాలి కదా. వీళ్ళ గురించి మాట్లాడదాం. ఈ సినిమాల ప్రతి ఒక్క క్యారెక్టర్ చేసిన ప్రతి ఒక్కళ్ళని చూస్తే వీళ్ళు బరాబర్ సెట్ అయ్యారు. ఈ పాత్రలు నిజంగా వీళ్ళేనేమో, ఇటువంటి పాత్రలు ఉన్నాయేమో అన్నట్టు బరాబర్ ఒక్కొక్క క్యారెక్టర్ని బరాబర్ నిభాయించారు. ఇప్పుడు చేసేటోళ్ళు దొరికారు, అలా అట్లనే తీసుకొచ్చి ఫ్రేమ్ ముందర పెట్టి వీళ్ళు వాళ్ళే అని నమ్మురి అని అంటే మనం అంత పిచ్చోళ్ళమా? మనం ముందే తెలివైన వాళ్ళం కాబట్టి అలా ముస్తాబు చేసిన తీరు, వాళ్ళు వేసుకున్న బట్టలు, అలా ఎవ్వరం అంతా ఏందో ఒకసారి దాని గురించి కూడా మాట్లాడదాం. ఈ సినిమాలో గమ్మత్తు ఏంటంటే నెత్తి మీద ఎంటిక లేకపోయినా సరే మెడల మాత్రం బంగారు చైన్లు, చేతికి బంగారు ఉంగరాలు పెట్టుకునేది ఒక క్యారెక్టర్. ఇంకోడేమో జైలు నుంచి వచ్చి బ్లాక్ అండ్ బ్లాక్, కింద లుంగి బ్లాక్, మీద షర్టు బ్లాక్, మాట్లాడేది ఏమో వేదాంతం. ఇంకోడు ఉంటాడు ఇళ్ళ బ్యాచ్లో, ఆడు ఏబీసీ గారు లెక్క ఉంటాడు, ఆడు బట్టలు అయితే ఇంకా గమ్మతుంటాడు. మీరు ఖచ్చితంగా చూడాలా, ఇలా ముగ్గురునే గమనిస్తారు సినిమా మొత్తం. చలో, రాసుడైపోయా, చేసుడైపోయా, తీసుడైపోయా. ఇప్పుడు ఈ సినిమాని కత్తిరించి అతకబెట్టి మళ్ళీ మనకి ఏడ కూడా బోరు కొట్టకుండా ఏనికో మనిషి కావాలి. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడదాం. ఈయన పేరు ఉపేంద్ర వర్మ. సినిమాలో ఏడ కూడా అరే అమ్మాయి ఇంతసేపు రా నాయన ఇది ఒడుస్తలేదేం రా అన్న ఫీలింగ్ మాత్రం ఒకసారి కూడా తీసుకురాలి. అది డైరెక్షనా లేకపోతే ఈయన డెసిషనా, ఇక అవన్నీ వాళ్ళకే తెలియాలి. కానీ ఏడ కూడా వచ్చినోడికి మాత్రం బోరు కొట్టకుండా సినిమా మొత్తం అయిపోయేదాకా కూర్చోబెట్టిరు నిమ్మలంగా. నెక్స్ట్ మ్యూజిక్. ఈ సినిమా గమ్మత్ ఏంటంటే స్పాటిఫైలకు పోయి కీడాకోలా అని కొడితే అందులో 10 పాటలు నేను అప్పుడే తెలిసింది. అంటే 10 పాటలు సినిమాలో ఏడ ఏర్పడలేవంటే దానికి అర్థం సినిమాని అంత బాగా క్యారీ చేసినాయి. ఎక్కడ కూడా మనని బోరు కొట్టకుండా ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేసేటట్టు చేసినాయి. కాబట్టి మ్యూజిక్ పరంగా మాత్రం వివేక్ సాగర్ అంటే ఆయన పేరు మజా ఇచ్చిండు బై మ్యూజిక్. చలో, అన్నీ మంచిగానే ఉన్నాయంటే మరి సినిమా గురించి షికాయతులు ఏం లేవా అంటే, ఇప్పుడు ఇవాళ ఉన్నట్టు, ఇవాళ మనం ఆలోచించినట్టు ఇవాళున్న పరిస్థితులు రేపు ఉండే. అది తెలిసి కూడా లాస్ట్ సారి ఏం సినిమా తీసిండు, అసొంటి సినిమానే మళ్ళీ తీస్తాడా, తీస్తే ఇంకెంత మంచిగా ఉంటుంది అని ఇసొంటి ముచ్చట్లు మైండ్లో పెట్టుకొని సినిమాకు పోయి చూస్తే అది ఎంత మంచిగా ఉన్నా సరే నాకు అవో మొన్న వండిన పుల్ల ఉన్న పాలకూరనే కావాలని అంటే అది కుదరని పని. కాబట్టి ఒకటే రకం సినిమాలు తీసి ఒకటే రకంగా నడిచేటోడు ఎన్ని రోజులు ఉంటాడో తీసినోడు కంటే మీకే బాగా తెలుసు. అసలు ముచ్చట్లు ఏం మైండ్లో పెట్టుకోకుండా ఏ సినిమానైనా సరే ఉన్నది ఉన్నట్టు ఇదే ఫస్ట్ సినిమా ఈయనది మనం చూస్తున్నాం అన్నట్టు చూస్తే ఏ సినిమా అయినా సరే మజా అనిపిస్తుంది. దాంట్లో ఉన్న కథ ఏందో మంచిగా ఎక్కుతుంది. ఈ కథని కెమెరాలు ఎక్కించిన ఆయన పేరు ఏజే ఆరాన్. పేరు గమ్మతుంది కానీ బొమ్మ మాత్రం గమ్మత్ తీసిండు బై. ఒక్కొక్క ఫ్రేము, వాళ్ళ మెయింటైన్ చేసిన లైటింగు, వాళ్ళు ఎంచుకున్న కలర్ ప్యాలెట్, ఇవన్నీ కలిసి కథకు ఒక మంచి సినిమాటిక్ లుక్నిచ్చినాయి. ఇక నెక్స్ట్ మాట్లాడుకునే విషయం, అసలు చాలామంది దీని గురించి మాట్లాడరు. ఇది ఒక డిపార్ట్మెంట్ ఉందని చెప్పి, అదేందో అసలు అర్థం కాదు. అదే సౌండ్ డిజైన్. సౌండ్ డిజైన్ ఈ సినిమాలో ఎంత పెద్ద రోల్ చేసిందంటే ప్రతి ఎఫెక్ట్ మనం అంత హానెస్ట్గా ఫీల్ అయినామంటే దానికి అర్థం బ్రిలియంట్ సౌండ్ డిజైన్. గన్ షాట్స్ దగ్గర నుంచి ప్రతి ఎఫెక్ట్ అంత బాగా డిజైన్ చేశారు. సూపర్ సౌండ్ డిజైన్. ఇప్పుడు అసలు మనిషి గురించి మాట్లాడదాం. కథ, మాటలు, దర్శకత్వం తరుణ్ భాస్కర్ దాస్యం. ఈయన పాత్రల్ని క్రియేట్ చేసిన విధానం అంటే చాలాసార్లు ఏమవుతుందంటే రైటర్ ఎవరో ఉంటారు, డైరెక్టర్ వేరే వాళ్ళు ఉంటారు. ఆ రాసిన రైటింగ్ని తీసుకొని తనకు నచ్చినట్టు మలుచుకుంటాడు. కానీ ఇంట్లో రైటర్ ఆయననే, డైరెక్టర్ ఆయననే కాబట్టి ప్రతి క్యారెక్టర్ని డీటెయిల్డ్గా ఆయన రాసుకొని దాన్ని డిజైన్ చేసుకున్న విధానం మజా అనిపిస్తుంది. అది మనం అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ మాటలు. సినిమాల చాలా వరకు కామెడీ డైలాగులు ఉన్నాయని చెప్పి చాలామంది అన్నారు, కానీ అస్సలు మాటలు కొన్ని మూమెంట్లలో పడతాయి. అవి ఏ రేంజ్లో పడతాయి అంటే వెళ్ళిపోతాయి.
లోపలికి వెళ్ళిపోయి లోపల గోకుతూ ఉంటాయి. నువ్వు ఇన్ని రోజులు ఆలోచిస్తుంది దీని గురించే కదా అన్న రేంజ్లో గెలుకుతాయి మనల్ని. నెక్స్ట్ డైరెక్షన్. అసలు డైరెక్షన్ అంటే అన్ని డిపార్ట్మెంట్ల మీద ఒక పక్కడు ఉండి వాళ్ళందరినీ అనుకున్న దాని సైడ్ కరెక్ట్ నడిపించాడు డైరెక్టర్. ఇక ఆయన రాసుకున్న దాన్ని బట్టి వాళ్ళందరూ వర్క్ చేసిన విధానం చూస్తేనైతే ఆయన అనుకున్నది బరాబర్ ఎగ్జిక్యూట్ అయింది అన్న ఫీలింగ్ వస్తుంది చూసిన వాళ్ళకి. ఇంకోటి, ఇవన్నీ కాకుండా మీదికెంచి అన్నిటికంటే పెద్ద స్టంట్ ఈయన ఏం చేసిండంటే, ఈ రోజులలో 2023లా ఒక సినిమా చూడాలంటే పోస్టర్లో ఎవరెవరు ఉన్నారు అని చూస్తే హీరోయిన్ ఉందా లేదా అని చూసే పోరగాళ్ళం మనం. అసలు హీరోయిన్ లేకుండా సినిమా మొత్తం తీసి ఇంత పెద్ద స్టంట్ చేసిండంటే ఆ ఒక్క ఫీట్ చాలు క్రాఫ్ట్ మీద ఆయనకున్న కంట్రోల్ ఏంది, ఆయనకున్న కన్విక్షన్ ఏంది అనేది తెలుస్తుంది. నెక్స్ట్ కథ అయిపోయింది, మాటలు అయిపోయినాయి, స్టంట్ అయిపోయింది. అంటే ఈ రోజులలో ఒక ఫిలాసాఫికల్ థీమ్ తీసుకొని దాన్ని మెయిన్ స్ట్రీమ్ సినిమాల వితౌట్ హీరోయిన్ క్యారెక్టర్ బేస్డ్ సినిమా డిజైన్ చేసుకున్నాడు కదా. అసలు ఇక ఇక ఏం చెప్తాం అసలు వాళ్ళ గురించి, మనం ఏం చెప్పగలుగుతాం. ఇక నేను పోయి మెల్లగా శబ్ద నిఘంటువా ఏమంటారు దాన్ని, శబ్దరత్నాకరం వెతుక్కొని వాళ్ళకించి ఒక మాట తీసి నెక్స్ట్ సారి మళ్ళీ ఏదైనా సినిమా తీస్తాడు కదా ఈయన, అప్పుడు పెడదాం ఆయన పేరు. అసలు కథ ఏంటంటే, ఒకడేమో టూరెట్ సిండ్రోమ్ తోటి బాధపడుతూ ఉంటాడు. టూరెట్ సిండ్రోమ్ అంటే ఏంటంటే గడికి మాట్లాడుతుంటే హిచ్కిలు కొట్టుడు, విజిల్ వేసినట్టు సప్పుడులు వచ్చుడు, ఇట్లాంటివి అయితే అన్నట్టు. కాబట్టి ఒకడికి ఏమో ఈ బాధ. ఇట్లాంటి వాడిని గలత్ కేసులో ఫసాయించి ₹1,00,00,000 కట్టమని కోర్టు ఆర్డర్ వేస్తే ఏం చేసినా సరే ₹1,00,00,000 జమ చేయాలి, కట్టేయాలి. అట్లనే ఎన్నో ఏళ్ళ నుంచి బాధపడుతున్న తాతకి ఆపరేషన్ చేయించాలి. ఈడికొక దోస్తు, ఈడు ఫస్ట్ నుంచి పెట్టి కేసులు తప్ప ఒక్క పెద్ద కేసు కూడా డీల్ చేయని గరీబ్ లాయర్. ఈయనకి కూడా పైసలు కావాలి. అవును, ఇంతకు మర్చిపోయినా చెప్పుడు, ఆ బాధపడే తాత ఎవరు అనుకుంటున్నారు? బ్రహ్మానందం. వీళ్ళు ముగ్గురు ఒక బ్యాచ్. ఇచ్కీలు కొట్టేటోడు, ఆడి దోస్తు లాయరు, ఒక తాత, వీళ్ళు ముగ్గురు ఒక బ్యాచ్. ఇంకో బ్యాచ్కి వస్తే పబ్లిక్లు అందరి ముందడు ఇజ్జత్ తీసిన కార్పొరేటర్ని ఎట్లనైనా ఓడించి ఎన్ని పైసలన్నా జమ చేసుకొని ఆ పైసలతోటి కార్పొరేటర్ కావాలి అని పెద్ద కోరిక పెట్టుకున్నాడు ఇంకొకడు. వీడికి ఒక అన్నవాడు ఉన్నాడు. వీడు ఇప్పుడే చెంచల్ కూడా జైలు నుంచి బయటకు వచ్చి ఏదాంతం తప్ప ఇంకేం మాట్లాడాడు. అసంటోడు తమ్ముడిని కార్పొరేటర్ చేయాలి అని డిసైడ్ అయ్యి రొటీన్గా అందరి లెక్క పెద్ద పెద్ద ప్లాన్లు వేసి ఫసాయించే బదులు చిన్నగా సింపుల్గా కోలా సీసాల బొద్దింకనేసి ఆ సీసాను అడ్డం పెట్టుకొని కంపెనీ కాడ పైసలు గుంజుదామని అనుకుంటాడు. వీళ్ళిద్దరు ఒక బ్యాచ్. వీళ్ళిద్దరి దగ్గర ఇంకొకడు ఉంటాడు, ఆడిళ్ళ కింద పనిచేస్తాడు. ఆడేందంటే వీళ్ళు ఏది చెప్తే అదే. వీళ్ళు ముగ్గురు ఒక బ్యాచ్. బస్, ఇంత మించి ఇంకేం చెప్పలేము. సినిమా మాత్రం చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక నేను ఎంత చెప్పినా అదంతా అవుతుంది. చూడండి.